మీరు ఎక్కడికో అన్నారు కదా, మీరు అనుకోండి, మేము అందులో రెడీ. ఫ్రెండ్స్, డాడీ ఆ రూమ్లో టీవీ చూస్తున్నారనమాట. డాడీ మీద చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఓవర్ మేకప్ వేసుకుంటాం అనుకుంటున్నాను. ఇది చిన్న ప్రాంక్ అంటే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు డాడీ ఆ రూమ్లో ఉంది, రూమ్లోకి వచ్చినప్పుడు ఓవర్ మేకప్ వేసేసుకుందాం. వచ్చింది ఫేర్ అండ్ లవ్లీ అయితే రాసేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పౌడర్ రాసుకుంటాం. మా మినీ వాళ్ళ డాడీని ప్రాంక్ చేద్దాం అనుకుంటుంది. అది ఎక్కడి వరకు సక్సెస్ అయిందో చూద్దాము. ఏదో వస్తుంది ముఖానికి, చూడండి. ఏం చేస్తున్నావు మినీ? దాన్ని రాసుకుంటారు, పోసుకోరు. కేజీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాం కదా. మన దగ్గర ఐ షాడో లేదు కాబట్టి లిప్స్టిక్ అనేది వేసేస్తాం. బాబోయ్, నెక్స్ట్ కొద్దిగా చీక్స్ మీద అప్లై చేస్తున్నాం. జస్ట్ లైట్గా మరి అందుగా బ్లెండర్ పాడు చేస్తున్నావు. నెక్స్ట్ నోస్ మీద కూడా కొద్దిగా అప్లై చేస్తాం. ముందు ఆ కంటి దగ్గర చూడలేక చచ్చిపోతున్నాం. కొంచెం అక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. చేసుకుంటాము. టిష్యూ ఇమ్మంటావా? టిష్యూస్ లెఫ్ట్ చూడు. ఓకే ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను కదా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హైలైటర్ వేస్తున్నాం. ఇది చాలా కాస్ట్లీ గైస్. హైలైటర్ షను, నాకే భయం వేస్తుంది షను. సో మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా రాసుకున్నాం. బాగుంది కదా. ఇప్పుడు స్టిక్కర్ వచ్చేసి పెద్దది స్టోన్ స్టిక్కర్ స్టిక్కర్స్ షాప్ ఇక్కడ. సో మనకి నీట్గా ఉండాలి కాబట్టి కొద్దిగా మంచిగా చూసి పెట్టుకోండి. ఇది ఓకేనా? మంచి సూపర్. దీనికోసం కొత్తగా ఓపెన్ చేసేస్తున్నా. మంచిగా అయ్యో, మనం ఎక్కడికి వెళ్ళి నాకు కుంకం పెట్టుకుంటాం కాబట్టి కుంకం ముఖ్యం వీడియో. డాడీ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ రెడీ అవుతాను అంటావు కదా. ఇంకో ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోద్ది. సరే. నిజమా? సూపర్. ఫ్యూచర్లో నీకు మ్యారేజ్ చేసేటప్పుడు మ్యాచెస్కి ఇదే పిక్ తీసి పంపిస్తా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ థింగ్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇది ఒక షాపు. ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా. ఈ నైట్ డ్రెస్ మీదకి ఈ ఇయర్ రింగ్స్ సూపర్. థ్యాంక్ యూ మా. సో
సో స్లోగా ఇయర్ రింగ్స్ అయిపోయింది. స్లోగా పెయిన్ వస్తుంది. షన్ను పూలు పట్టరానా? చీనా ఫైనల్గా ఇది నిజంగా బాగుంది. ఇలా డాడీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో మిస్ అయింది. ఇంతకీ నువ్వు డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? పర్ఫ్యూమ్ ముఖ్యం. ఇదిగోండి పర్ఫ్యూమ్. ఆహా రెడీ. ఇప్పుడు డాడీ కోసం వెయిటింగా? డాడీ కోసం వెయిటింగ్. వచ్చాక నీ ఓవర్ యాక్షన్ మళ్ళీ చూపించమ్మా. అలాగేనా? ఓకే, అంతలోకి స్టే ట్యూన్. చాలా బాగుందా కదా? స్పర్ నో. రెడీ వెళ్దామా? అంటే కొద్దిగా నేను వాచ్ పెట్టుకుంటే నేను రెడీ అయిపోతాను. ఓకేనా? కొంచెం పౌడర్ తక్కువైనట్టుంది కదా. రాసుకో. ఏమైంది ఎంత బాగున్నాను. బాగున్నాను కదా, ఇంకా పౌడర్ తక్కువైంది. డాడీ పక్కన కూర్చొని కొంచెం అన్నా క్లీన్ చేసుకోలేమో. అమ్మ అర్థమైందా? రాసుకుంటా పౌడర్. ఏమన్నా అంత నీట్గా రెడీ అయితే ఏమైందండి? ఏంజల్లా ఉన్నా ఎందుకు వాళ్ళకంతా ఎందుకు చూపించడం? బాగుంది కదా. అసలు కూర్చొని చూడు, నువ్వు పొడుక్కొని చూస్తే నీకు తెలీదు. మీరు కూర్చొని చూడండి. ఇంకా ఇయర్ రింగ్స్ తక్కువైనాయి కదా, మన చార్మినార్లో కొనుక్కున్నాను అవి. ఏముంది డాడీ, ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా. అది 100 సార్లు కూర్చుంది, ఒక్కసారికి తక్కువైంది. ఏంటి అండి? ఏంటండి చిన్న వయసులోనే అంత మంచిగా రెడీ అయితే? నిజంగా బాగుంది కదా. సూపర్ నానా. ఏంటి రాజమండ్రి పార్క్ ఇలాగే వస్తా నేను. కాదు ఇలాగే వస్తా. అవును, ఇంటికి ఎక్కడికి తీసుకెళ్తాను? రెడీ అవుతుంది. కాదు మా రాజీవ్ గాంధీ పార్కే. ఇందిరాగాంధీ పార్క్ కూడా తీసుకెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు కదా, అసలు ఎంత సోనియా గాంధీ గాని. కరెక్ట్ గా చెప్పండి, అసలు ఎట్లా ఉందో చెప్పండి మీరు. డాడీ చూడండి, నేను స్టోరీ పెట్టుకుంటామా? ఆ ఫోన్ లాక్ తీసి స్టోరీ ఏముంది బాగుంది కదా. షన్ను డాడీ పక్కన కూర్చొని మంచిగా రెడీ అవ్వు, అద్దం తీసుకొని. అర్థమైంది ఎంత బాగుందో. ఇగో ఇక్కడ ఆల్రెడీ అందరూ ఉంటది కదా షన్ను. ఏంటి కొంచెం తగ్గిందేమో పౌడర్? అడుగు డాడీని. అది 10 సార్లకు వస్తుంది. నేను రెడీ. మా హనీన్ బిలు హనీ కదా. ఆ ఇయరింగ్స్ పెట్టుకుని ఇంకా లగన్ రెడీ అవ్వండి. హనీ ఎంత బాగుంది కదా. బాగుంది. చూడు అసలు హీరో ఎలా ఉంటే డాడీ బయట తీసుకెళ్ళాలంటున్నారు. అలాగే వస్తుందంట. బ్లష్ తక్కువైందా అక్క? అక్కడ బ్లష్ కళ్ళ మీద వేసుకో బాగా. అట్లాగే వస్తుందంట పార్క్ కి. ఏమైంది డాడీ ఇంత బాగుంటే? ఎందుకు నాశనం చేస్తాను అంతా? కాదు, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే ఇంత బాగుంది. స్టిక్కర్ ఉండిపోయింది. స్టిక్కర్ మళ్ళీ పెద్దది పెట్టుకుంటాయి. చిన్నగా నోట్ పీకేసాను నేనే. ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటే బాగాలేదంటారు ఏంటి? డ్రెస్ కూడా మార్చుకో బాగాలి. డ్రెస్ ఇదే ఉంచుకుంటా, నైట్ వేర్ కదా బాగుంటుంది. ఆ డ్రెస్ వేసుకొని ఆ మేకప్ వేసుకొని. ఏమైంది డాడీ? అక్క చార్మినార్ లో తీసుకున్నాం, దీనికన్నా పెద్ద ఇయరింగ్స్ అవి తీసుకున్నాం. బకెట్లు మూతలు కాదు, ఇంత బాగుంటే చార్మినార్ లో కొనుక్కున్నవి అవి తీసుకున్నవి బాగుంటాయి. ఇంకా బాగున్నానా?
బాగున్నానా? రాజీవ్ గాంధీ పార్క్. ఇంత బాగుంటే ఇష్టమా? చూడు బాగాలేదు అంటున్నారు. చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాను. బాగున్నాను కదా? అయితే రెడీ అయితే ఎంత బాగున్నానో చూడు. చూడు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాను. బ్రోతి బ్రోతి ఉమ్మా బ్రోతి ఉమ్మా. ఎలా ఉంది? బానే ఉంది. బాగుంది. ఇంతకీ ఎలా ఉంది మినీగడ్ మేకప్? జై సూపర్ ఉంది కదా మినిగడు. బాగున్నా, చాలా బాగున్నా. బ్రూన్ అడుగు. సరే లక్కీతో మాట్లాడి మళ్ళీ చేస్తా. బాయ్. దాన్ని కలపచ్చగా అది చేసి తెలిసి కట్ చేసి నేను లక్కీ డాడీ ఇది ప్రాంక్ డాడీ అయిపోయింది. బొంద ప్రాంక్ కాదు, మేకప్ ప్రాంక్. ఇలాగే వస్తాను నిజంగా. మేకప్ మొత్తం వేసుకోవాలి కాదు ఇలాగే వస్తా బయటికి. నేను రెడీ. నేనైతే రాను. ఫుల్గా డాడీ అయితే ప్రాంక్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా మంచి. ఇంతకీ ఏమంటే అది రెడీ అయిందంటే అలాగ బయటికి రావడానికి నమ్మావు నమ్మలేదా? నమ్మేసావా? ఇంకా పౌడర్ తక్కువైనట్టుంది. తర్వాత షన్ను నాని దగ్గరికి వెళ్ళి అడిగేమంటారు? నాని దగ్గరికి వెళ్ళి నాని ఎట్లా ఉంది నా మేకప్ అని. అనన్య హీరో ఇలా ఉంటే ఏంటి అలా అంటావు? పౌడర్ తక్కువైందా? పౌడర్ తక్కువైందా? అవును, మీ ఇంటికే వచ్చి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని వీడియో ఇస్తాను. నేను బాగున్నా కదా? ఇలాగే వెళ్తున్నా రాజు గంట. లక్కీ హాలోవిన్ డే రోజులా ఉంది కదా? హలోవిన్ డే కి వేసుకున్నట్టు ఇలాగే వెళ్తున్నా నేను. ఏ నిజమే. లక్కీ బాగుందా బాగాలేదా? సరే బాయ్, మళ్ళీ చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి డాడీ చిచి నాని ఎలా ఉంది? బాగుందా? ఇలాగే వెళ్తున్నా రాజీవ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాళ్ళు వచ్చేసి చూసారు కదా ఎంత బాగా ప్రాంక్ అయ్యారో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సరికొత్త ప్రాంక్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతలోకి బాయ్ గాయ్స్.